బాబుగారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ 24వ రోజు పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండల కేంద్రంలో గల బ్యారేజ్ సెంటర్ నందు బాబుగారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ చేపడుతున్న రిలే నిరాహార దీక్షలో స్థానిక హిరమండల మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి పాల్గొన్న పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణ మూర్తి మరియు తెదేపా రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్. భగవంతుడు కూడా అడుగునే పరిస్థితి లేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారని మరి ఒకే ఒక మనసుతో జనసేన మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వస్తే ఫ్లైట్ ను కూడా విజయవాడలో మరి రాజమండ్రిలో తెచ్చుకుండా వెంటనే వెనక్కి పంపించారు. ఆయన మొండి జగమండి జగన్మోహన్ రెడ్డి కంటే పరమ జగమండి, నువ్వు ఫ్లైట్ మీద నాకు ఆపావు, నేను కారు మీద వస్తానని చెప్పి హైదరాబాద్ నుంచి బై రోడ్ వచ్చాడు. ఆ రోడ్డు వచ్చేప్పుడు కూడా కోల్కతా ఆ జంక్షన్ ఉంది మనకి తెలంగాణ ఆంధ్ర బార్డర్ దగ్గర ఆఫీసర్ ఆయనకి చెప్పాను కదా జగమండని, అక్కడ కూడా ఆకుండా నువ్వు కారు మీద వెళ్తే నాకు ఆపావు, నేను నడిచి వెళ్తాను నరేంద్ర అతను అన్నాడు. అటువంటి నాయకుడికి మనం అందరం కూడా సహకారం అందివ్వాలి. ఆయన నడిచి వస్తుంటే మళ్ళీ పోలీసులు బతిమాలి, మళ్ళీ ఆయనకేమో మళ్ళీ బతిమాలి బామాలి మళ్ళీ తీసుకొచ్చి విజయవాడలో దించారు. అంటే అటువంటి నాయకుడు మనస్ఫూర్తిగా ఒకే ఒక మాట చెప్పాడు. లోపల జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిన తర్వాత ఆయన కేడర్తో ఆలోచన చేయలేదు, లేకపోతే వాళ్ళు పెద్దలతో మాట్లాడలేదు. ఒకే ఒక మాట చెప్పాడు, ఈవేళ చంద్రబాబు నాయుడికి జరిగిన అన్యాయం అక్రమం అన్యాయం, ఈ అన్యాయాన్ని మన అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు గారితో మనం కలిసి వెళ్ళాలి, అందరం కలిసి రేపు మనం ఎన్నికల్లో కూడా యుద్ధానికి మనం అందరం కలిసి వెళ్ళాలని చెప్పి మరి ఒక మాటతో ఆయన చేశాడు. ఆ రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా నేను పాతపట్నం నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా మన పెడన కానీ మరి ఎక్కడ కానీ ఎక్కడ మాట్లాడినా ఆయన ఒకటే చెప్తున్నాడు. ఈయనకా ఇప్పుడు కాదు 2 సంవత్సరాల ముందు నుంచి కూడా ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైసీపీని ఓడించాలి. వైసీపీని ఓడించాలంటే మనమందరం కలిసికట్టుగా ఉంటే తప్ప వైసీపీ ఓడిపోదు. వైసీపీని ఓడించడం ఒకటే చేయంగా మనం ముందుకెళ్దామన్నాడు. ఆయన మొన్న ముందు మాట్లాడిన మాటల్లో కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి మనకి ఈ యువత యంగ్స్టర్స్ అంటే మనమందరం ఒక వయసు వాళ్ళం పెద్దవాళ్ళం, మనం కంటే ఇప్పుడు యూత్ అంతా కూడా మన జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్తో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మన సహకరించడానికి ముందుకు వచ్చారు. మరి అటువంటి సహకారం మనందరం వాళ్ళ సహకారం తీసుకొని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిపి రేపు ఎన్నికల సంగ్రామంలో దిగబోతున్నాం. విజయం మందే, ఎవరు మనం అడ్డుకోవడం కూడా ఎక్కడ లేరు. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలుస్తారని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఒకటి ఆలోచించండి, మన భావి తరాలు బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. ఇవాళ ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఎవరైనా ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క లోన్ చూసామా? ఒక్క లోను ఎస్టీలు ఉన్నారు. ఐటీడీకి వెళ్ళారా? ఇప్పుడు ఎవరైనా ఐటీడీ పలుకుతారా? మీకు ఆ రోజు రోడ్లు అయ్యాయంటే చంద్రబాబు హయాంలో వేశాం. ఇవాళ ఈ వాటర్ ట్యాంకులు అయ్యాయంటే చంద్రబాబు హయాంలో వేశాం. ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా చంద్రబాబు టైంలో జరిగిన తప్ప ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక్క తక్కడి పని లేదు, ఎక్కడ పని జరగలేదు. మళ్ళీ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ ముందుకు రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. దానికి మీ అందరూ సహకరించాలని మరొక్కసారి ఈ సమావేశాలు కోరుకుంటూ